ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నేతలు హాజరు కానున్నారు. నది జలాలపై శనివారం అసెంబ్లీలో ప్రదర్శించిన పీపీటీతో ప్రభుత్వంలో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమయ్యిందనే చర్చ జరుగుతోంది. కృష్ణా గోదావరి నది జలాల వినియోగంపై పీపీటీ ఎవరు ప్రదర్శించాలనే అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సంబంధిత శాఖ మంత్రిగా పీపీటీ తన బాధ్యతని ఉత్తమ్ చెప్పగా, సభానాయకుడిగా తానే ప్రదర్శన ఇస్తానని సీఎం అన్నట్టు సమాచారం. శనివారం అసెంబ్లీ కొనసాగుతుండగానే సుమారు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన ఛాంబర్కు వచ్చారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి వెళ్లినట్టు సమాచారం. ఇద్దరి మధ్య దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన చర్చలు క్రమంగా వాగ్వాదానికి దారితీసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉత్తమ్ కుమార్ విసురుగా లేచి వెళ్లిపోయినట్టు అసెంబ్లీ లాబీల్లో చర్చలు జరుగుతున్నాయి. సీఎం ఛాంబర్ నుంచి తన ఛాంబర్కు వచ్చిన ఉత్తమ్ దాదాపు 45 నిమిషాల పాటు ఎవరిని కలవకుండా ఒంటరిగా గడిపారట. ఈ సమయంలో ఢిల్లీకి ఫోన్లు చేసినట్టు, చివరకు సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గి ఉత్తమ్కే పీపీటీ అవకాశం ఇచ్చినట్టు అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం మంత్రి మధ్య వాగ్వాదం సందర్భంగా పలు అంశాలు తెరమీదికి వచ్చినట్టు సమాచారం. ఈ నెల 1న ప్రజాభవన్లో తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రజలు చూడకుండా ప్రత్యేక ప్రచారాన్ని ఆపించారని సీఎంపై మంత్రి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మేమేమి గుమాస్తాలు అనుకుంటున్నారా? రోజులకు రోజులు కష్టపడి ప్రిపేర్ అయి గంటన్నర పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కేవలం 8 నిమిషాలు మాత్రమే లైవ్ ఇస్తారా అంటూ గట్టిగానే నిలదీసినట్టు వినికిడి. దీంతో సీఎం ఆత్మరక్షణలో పడి ఇందులో తన ప్రమేయం లేదని, తననెందుకు అవమానిస్తారని సర్ది చెప్పే ప్రయత్నం చేయగా, మీ ప్రమేయం లేకపోతే కీలకమైన ప్రజెంటేషన్ ఆపిన ఐ&పిఆర్ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ సీఎంను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సీఎంను నిలదీయడమే కాకుండా మైలేజ్ కేవలం మీ ఒక్కడికే కావాలా అంటూ మంత్రి ఉత్తమ్ చిందులు తొక్కినట్టు గుసగుసలు వినబడుతున్నాయి.